సార్ నమస్తే సార్. నమస్తే. సైదాబాద్‌లో హ్మ్. హిందూ పిల్లలకి హ్మ్. కలమా నేర్చుకోవాలని చెప్పేసి హ్మ్. అట్లానే ఏదైతే ఆహ్, ఖురాను, హ్మ్. ఉర్దూ నేర్చుకోని చెప్పి కొన్ని హోమ్ వర్క్‌లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంటికి. హ్మ్. హ్మ్. అయితే అందులో ఒక మదర్ చూసి పిల్లల పుస్తకాలు చూసి హ్మ్. స్కూల్‌కెళ్ళి చెప్పడమే జరిగింది. మీరెవరు అసలు మతపరంగా అంటే మీరు మత ప్రచారం చేస్తున్నారా అని చెప్పేసి గొడవ పెట్టుకోవడం జరిగింది. సో, అది హ్మ్. పెద్ద ఇష్యూ నడుస్తుంది. సో, అవును. దానికోసం మీరేం చెప్తారు? ఇది ఎలాగంటేనండి, మతాలు ఎవరికి ఎవరి సొంత మతాన్ని వాళ్ళు పెంపొందించుకోవడానికి, వాళ్ళు వృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ వ్యవహారాలు అలా ఉంటే మంచిది. కానీ ఏంటంటే మన మతం వాళ్ళని అంటే మనది సపోజ్ వాళ్ళు ముస్లిం మతం వాళ్ళు అనుకోండి. వాళ్ళు ముస్లిం మతస్థులని వాళ్ళ మతానికి సంబంధించిన పిల్లల్ని వాళ్ళు ఎలా చేసుకున్నా వాళ్ళ విధానం అది. అంతేగాని వేరే మతస్థుల పిల్లల్ని కూడా తీసుకొచ్చి మతం మార్చేసి వాళ్ళని వాళ్ళ మతంలో కొనసాగించేలాగా చేయటం, బలవంతంగా ఆ పనులు చేయటం అయితే మాత్రం చాలా చాలా తప్పండి. ఎందుకంటే పిల్లలు ఎవరో కూడా వారు హిందువులు అందులోకి రారన్న సంగతి తెలుసు. రాకూడదు కూడా. ఎందుకంటే నీ ముస్లిం వాళ్ళు కూడా వేరే మతంలోకి ఎళ్ళరు, వెళ్ళనివ్వరు మీరు. అటువంటప్పుడు వాళ్ళు కూడా మీ మతంలోకి ఎలాగొస్తారు? ఆ విధంగా మీరు మంచి విధానాలతో ముందుకెళ్తే మంచిదండి. ఎవరి మతం వాళ్ళు గొప్పగా చూసుకుంటే ఏ మతమైనా సమ్మతమే. అలా కాకుండా మీ మతం వాళ్ళు లేదా మీ మతంలోకి వేరే మతస్థులను కూడా లాగేసుకొని, వాళ్ళ ద్వారా మీ మతాన్ని ఏదో పెంచి పోషించుకోవాలన్నంత మాత్రాన ఇప్పుడు లారీ చక్రానికి కారు టైర్ వేస్తే ఎలాగుంటదో అలాగుంటది. ఏదేమైనా సరే దిగజారిపోతున్న మత మార్పిళ్ళు కొంచెం దీని విషయంలో చట్టాలు కూడా కొంచెం కఠినంగా, గట్టిగా ఉంటే మంచిదనేది నా అభిప్రాయం అండి. అయితే అందులో టీచర్లు కూడా ఎక్కువ శాతము ఒకటే హ్మ్. మతానికి ఉండడం. హ్మ్. అయితే పిల్లలకి మేము ఏది నేర్పిస్తున్నా నడుస్తదిలే ఎవరేం చేస్తా అని చెప్పి ధీమా కూడా ఎక్కువ ఉంది వాళ్ళు. హ్మ్. అయితే వచ్చిన తర్వాత రెస్పాన్స్ కూడా వాళ్ళ మదర్ వచ్చి అడిగితే హ్మ్. కొంచెం డిఫరెంట్ గా ఉంది. కొంచెం హ్మ్. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్‌గా లేవు. హ్మ్. అది ఎలాగంటేనండి, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి కొంత జీతాలు ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చినప్పుడు సపోజ్ ఒక యజమానికి మనం ఒక జీతం ఇచ్చారంటే, ఆ యజమానికి మనం కట్టుబడి పనిచేయాలి. ఆ విధంగా మనకేదో జీతం వస్తున్నారు కదా! మనకేదో కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా! అన్న ఉద్దేశంతో పాపం వేరే మతస్థుల దాడిలో, గాడిలో పడిపోయి వీళ్ళ వీళ్ళ మతాన్ని కూడా కించపరుచుకునే విధంగా వీళ్ళు వ్యవహరించడం అనేది అది చాలా తప్పుడు విధానం అండి. వీళ్ళ టార్గెట్ కూడా అదే యాక్చువల్‌గా వీళ్ళు ఎవరైతే నిర్వాహకులు ఉంటారో, ఎవరైతే ఆ విధంగా చేయాలనుకుంటారో వేరే మతస్థుల మీదే రాళ్ళేయటానికి చూస్తారు. వేరే మతస్థుల్ని ఆకర్షించైనా సరే మన మతంలోకి లాక్కుంటే మన కమ్యూనిటీ పెరిగిపోద్ది, మన రిలీజియన్ పెరిగిపోద్ది అనుకుంటారు. వాస్తవానికి ఏంటంటే అలాగ తార్చడం, అటువంటి వాళ్ళని ఎలాగంటేనండి ఊళ్ళలో పల్లెటూళ్ళలో చెప్పాలంటే తార్పుడుగాళ్ళు అంటారు. అంటే ఒక మతస్థుల్ని ఇంకో మతంలోకి తార్చాలంటే తార్చడాన్నే తార్పుడుగాళ్ళు అంటారు. అటువంటి తార్పుడుగాళ్ళు అనే మాట ఎంత నీచమైన మాటో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లే. అటువంటిది ఈ ముస్లింలు కూడా అంత దిగజారిపోయి వేరే మతస్థుల పిల్లలకి ఈ ఖురాన్‌ని లేపోతే ఈ విధంగా జిహాదుల్ని పెంచి పోషించే విధంగా వ్యవహరించడం అయితే అది కరెక్ట్ కాదు. ఏదేమైనా చాలా అంటే ముస్లిమ్స్ నాకెప్పుడో తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఇంకో మతం జోలికి రారు, ఇంకొకళ్ళు గొడవకెళ్ళరు. వాళ్ళ జోలికొస్తే వాళ్ళు ఊరుకోరన్నది నాకు కొంతవరకు తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగవుతుందంటే, వేరే మతస్థుల్ని టార్గెట్‌గా చేసుకొని వాళ్ళని కూడా ఆకర్షించి, వాళ్ళని కూడా తమ మతంలోకి మార్చడమే వాళ్ళ విధానంగా చేసుకోవటం చాలా తప్పుడు నిర్ణయం, తప్పుడు విధానం. అన్ అయితే ఎవరైతే అంటే దీని పైన కేసులు కూడా పెడితే కేసులు ఇంకా నమోదు చేయలేదు హ్మ్. పోలీసులు. అవును. సో దానికోసం ఒక లాయర్ వచ్చాడంటే ఆ లాయర్‌ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో హ్మ్. దానికోసం అదెలాగంటే అది చట్టాలు కూడా ఏంటంటేనండి, కొన్ని మతాలకి, కొన్ని కులాలకి ఉన్న వెసులుబాటు వల్ల ఈ చట్టాల మీద గౌరవం పోతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే చట్టం అనేది లేదా న్యాయం అనేది ప్రతి ఒక్కడికి అటు సామాన్యుడితో పాటు సెలబ్రిటీకి లేదా ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నవాడికైనా ఎవరికైనా సరే ఒకటే అనే విధంగా చట్టాలుంటే, చట్టాల మీద మనకి ప్రతి భారతీయుడికి గౌరవం పెరుగుతది. అలా కాకుండా ఏంటంటే కొన్ని కులాలకి లేదా కొన్ని మతాలకి అమ్ముడుపోయే విధంగా వాళ్ళకున్న రాయితీల ప్రకారం దిగజారిపోయే విధంగా చట్టాలుండటం చాలా, చాలా చిరాకుగా ఉంది. దానివల్ల ఏంటంటే ఇటువంటి విధానాలు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే కేవలం చట్టాల్లో ఉన్న లోపాలే, లొసుగులే. అందువల్ల ఏంటంటే కొంచెం చట్టాలు కూడా గట్టిగా ఉంటే గనక ఇప్పుడు సపోజ్ ఎవడినో మనం ఏరా అంటే, ఎదవ అంటే ఎంత తప్పవుతుందో వేరే కులస్తుడినొకడిని. అదే విధంగా వేరే మతస్థుడిని ఇలా తీసుకుంటే తప్పన్న సంగతి చట్టంలో ఎందుకు లేదో నాకు అర్థం కాదు. ఇది కేవలం కొన్ని కులాలని కొమ్ముగాసే విధంగా, దిగజారిపోయే విధంగా చట్టాలుంటే భవిష్యత్తులో చాలా ప్రమాదాలకు దారితీస్తాయండి. ఆల్రెడీ ఆ లొసుగుల వల్లే ఇలా రోజు రోజుకి వ్యవస్థల్లో మార్పులొచ్చేస్తున్నాయి. దిగజారిపోతున్నాయి. మొన్న అందువల్ల ఏంటంటే కొంచెం బలంగా ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. అయితే మొన్న ఆటో అన్నది హ్మ్. బ్యాక్ సైడ్ అంటే ఆటో బ్యాక్ సైడ్
కొటేషన్ రాసినందుకు ఉమ్, చాలా మంది ముస్లింలు ఆయన పైన కోపంతో ఆయన గొడవకి వెళ్ళడం తర్వాత కేసు పెట్టడం జరిగింది. అవును ఆ కొటేషన్ లోని ఎక్కడ కూడా ఆ మతాల పేర్లు ఆయన మెన్షన్ చేయలేదు. అవును కానీ ఇక్కడ డైరెక్ట్ చిన్న పిల్లలకి అది కూడాను ఉమ్, ఓ మతాన్ని బోధించడం అయితే ఎంతవరకు కాకంటారు. అంటే వీళ్ళు చేస్తే తప్పు లేదు, ఉమ్, వేరే వాళ్ళు చేస్తే తప్పు అని చెప్పేసి కేసులు పెడతారు. అవును మరి వీళ్ళు చేసే పనులకి ఎందుకు వాళ్ళు రియాక్ట్ అవుతారు? అదేనండి తప్పు. ఎలాగంటే నువ్వేమనుకుంటున్నావు అంటే వేరే మతంలో వాళ్ళని మనం లాగేసుకోవటం మనకు తప్పు కాదు. కానీ వాళ్ళు ఎంత బాధపడతారో ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళకున్న వాళ్ళ మతానికి కూడా ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు కదా, విశ్వసించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని మన మతంలోకి తార్చడం ఎంత తప్పు అన్న విషయం వాళ్ళకి తెలియట్లే. ఆ విధంగా వాళ్ళే చేసిన ఇదే అంటున్నానండి, చట్టాల్లో పదే పదే లోపం అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు, మనం ఏదైనా చేస్తే కనుక తప్పు అనే విధంగా వాడు ఆటో వెనకాల లేదో మామూలు సహజంగా కొటేషన్లు రాసుకుంటారు. దానికి ఏదో వాళ్ళు తప్పు వచ్చేసినట్టుగా, అంటే వాళ్ళ ఉనికి లేదా వాళ్ళకున్న అభద్రతా భావం అండి. అంటే వీళ్ళు ఎలా రాశాడంటే మన మతస్థులు ఇంకా తగ్గిపోతారేమో, మనకు మనుగడ లేకుండా పోతుందేమో అన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళు ఉండటం వల్లే వాళ్ళకి వాళ్ళకున్న చిన్న చూపు అన్నమాట. అందువల్ల మామూలు వాళ్ళు ఏది చేసినా సరే వీడు మన మతాన్ని అంటున్నాడు, మన కులాన్ని కించపరుస్తున్నాడు అనే విధంగా వాళ్ళు తప్పుడు ఆలోచనలతో తక్కువగా ఆలోచించుకోవటం వల్లే వాళ్ళకి ఆ ఆలోచనలు వాళ్ళ విధానాలు అలాగున్నాయి. అందువల్ల ఏంటంటే చాలా మందిని ఈ ఆటో వాళ్ళని కొట్టడము లేకపోతే రకరకాల అక్కడ ఏంటంటేనండి వేరే మతస్థులు మనం తార్చడం తప్పన్న అది తప్పు కాకుండా ఉండటానికి కారణం ఏంటంటే చట్టాల్లో ఉన్న లొసుగులే. పదే పదే చట్టంలో ఉన్న లొసుగులే అని ఎందుకంటున్నానంటే అన్ని మతాలకి సమానమే అని చెప్తే గనక మైనారిటీ అని లేకపోతే రిజర్వేషన్ అని ఈ చట్టాల్లో ఉన్న ఎదవ లొసుగుల వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా అవకాశం చట్టం. మామూలు వాళ్ళకి ఏంటంటే అది మామూలు వాడు అడగలేకపోతున్నాడు, అడిగిన తప్పు అవుతుంది. దానివల్ల ఏంటంటే లాయర్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే తిరిగి అతని మీదే కేసులు నమోదు చేసే విధంగా ఈ ఓట్ల రాజకీయాలు కూడా ఉండటం అనేది చాలా దుర్మార్గంగా నేను భావిస్తున్నాను. అటువంటి విధానాలు మారకపోతే గనక హిందూ మతానికి కూడా మనుగడ లేకుండా పోతుంది. ఈ విషయంలో నేను ప్రతి ఒక్క హిందూకి చెప్పేది ఏంటంటే మనమంటూ మేల్కోకపోతే, మన హిందూ అంటూ మేల్కోకపోతే మనం 10% కూడా లేని ఎదవల ముందు కూడా దిగజారిపోవాలి. అది మాత్రం మీరు మేల్కొంటే మంచిది అనేది నా అభిప్రాయం. అయితే ఫైనల్ ఒక క్వశ్చన్ సార్. ఉమ్, ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చినాక ఉమ్, రాత్రులు ఎరగొట్టినప్పుడు ఉమ్, అంటే సండే కూడా సాటర్డే సండేలు తీయొద్దన్నప్పుడు గవర్నమెంట్ కోర్టు ఉమ్, చెప్పినప్పుడు ఉమ్, ఎరగొట్టారు. అవునండి. ఓఎస్సీ ఫాతిమా కాలేజ్ ఎరగొట్టమంటే వాళ్ళకి రూల్స్ వస్తాయి. ఉమ్, ఇక మొన్న ఆటో డ్రైవర్ దేమో ఇష్యూ ఆయన తప్పు ఉందని చెప్పి ఒక పోలీస్ ఆయన పైకి ఫోన్ చేసి ఆటో సీజ్ చేస్తా, ఆటో ఎలా తిప్పుతా అడుగుతా అని చూస్తా అని చెప్పి అన్నాడు. అవును. ఇక్కడ ఇటు సైడ్ ఏమో ఈ కాలేజీలో ఈ స్కూల్ లోపల పిల్లలకి మత బోధలు ఇస్తున్నప్పుడు వీళ్ళకేం సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్. అంటే ఎటు చూసినా సరే వాళ్ళ సైడ్ తప్పు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇట్లా హిందువులు తప్పు ఉంటే మాత్రము మళ్ళీ వాళ్ళకే బెదిరిస్తున్నారు. అవును, ఇదే అంటున్నాను, చట్టంలో ఉన్న లొసుగులు. మనం యాక్చువల్గా మన భారతదేశంలో హిందువులు 80% పైగా ఉన్న భారతదేశంలో మనం మైనారిటీలుగా ఉన్నట్టుంది. ఎవడో ఇప్పుడు 10%గా లేని వాళ్ళు కూడా వాళ్ళు మెజారిటీ చూపిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి ప్రతి చోట వాళ్ళు వచ్చేస్తారు. మన వాళ్ళు అలాగా మేల్కొనే విధంగా మొద్దు నిద్రపోతున్నారు. మనం కూడా అలాగే మేల్కొనే విధంగా ఉంటే మన జోలికి ఎవడో రాలేడు. మనల్ని ఎవడో మన ఎంత పర్సంటేజ్ అయితే ఉన్నామో అంతకంటే ఎక్కువగా ఉంటుంది తప్ప అంతకంటే తగ్గం మనం. దానికి ఏంటంటే మనవాళ్ళు కూడా ఎక్కువ మేల్కోవాలండి. ఇంకా ఎవడెవడో విమర్శించడం అనవసరం. మన చేతగానితనం మనలో లేని అనైక్యత వల్లే ఈ తప్పుడు విధానాలు వల్ల వాళ్ళు ముందుకు వస్తున్నారు, మనం వెనకబడిపోతున్నాం. దానివల్ల మనం కూడా గట్టిగా నిలబడితే కనుక మనకు కూడా మంచి రోజులు వస్తాయండి. ఆ మంచి రోజులు వచ్చే విధంగానే ప్రతి హిందూ మేల్కోవాలి, ప్రతి హిందూ బయటపడాలి, ప్రతి హిందూ కూడా ఎదురు తిరగాలి. ఆ విధంగా ఉంటేనే మంచి జరుగుద్ది అనేది నా అభిప్రాయం. అలా మంచి జరిగే విధంగా ప్రతి హిందూ జనాల్లో తిరగాలి, ఆ విధంగానే ఎదిరించాలి. అలాగే ఎవడన్నా సరే మా మతంలోకి రండి, లేకపోతే మా మతంలో ఇది చదవండి అది చదవండి, మీకు అది చేస్తే మేము ఇది ఇస్తామని అంటే కనుక అటువంటి ఎదవల్ని తరిమి కొడితే కనుక ఏ ఎదవ కూడా మనల్ని తార్చడానికి ప్రయత్నం చేయడు. ఆ తార్పుడుగాళ్ళు చేసే విధానాలకు మీరు చిన్న చూపు లోబయి మీరు వాళ్ళ దారిలోకి వెళ్ళారంటే కనుక మీరు అంతకంటే ఎదవలు అయిపోతారు తప్ప మన మతాన్ని మన కులాలని కాపాడుకునే పరిస్థితి మనకు రాదు. మనం ఇంకా దిగజారిపోతాం. ఏమైనా సరే మనం గట్టిగా నిలబడాలని అవసరం వచ్చింది, గట్టిగా నిలబడదాం అంతే.